ఓర్వీకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఎండరెన్సెస్, థాట్స్ అండ్ అబ్స్టకిల్స్ మీద ఒక ర్యాపిడ్ రివిజన్. సో ఎండరెన్సెస్ ఏమిటి? విద్య, ఇగ్నోరెన్స్, సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ, అలాంటి నేను అనేకునే స్ట్రక్చరు, డిజైరు, కోరిక, హేట్, ద్వేషము, సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్, బంధుత్వం అంటే రిలేషన్షిప్ దాన్ని బంధింపబడి ఉంటుంది దానికి. మెటీరియల్ థింగ్ అవ్వచ్చు, మెటీరియల్ థింగ్ అవ్వచ్చు. అలాగే కాంట్రరీ థాట్స్ కి రూట్ ఏమిటి అంటే హార్మ్ఫుల్నెస్, ఫాల్స్హుడ్ అంటే అబద్ధం సంబంధించింది, ఫస్ట్ దొంగతనం అండ్ ఇన్కాంటినెన్స్, ల్యాక్ ఆఫ్ వాలంటరీ కంట్రోల్ అండ్ నిరాశ, యావరేజ్. ఇది యాక్షన్ లెవెల్లో చూడద్దు. యాక్షన్ లెవెల్ అనేది చివరి పాయింట్. థాట్ లెవెల్లో చూడండి, లేదా ఇంకా మాట్లాడితే ఇంటెన్షన్, మోటివ్ లెవెల్ చూడండి. నీ మోటివ్ లోపల హార్మ్ఫుల్ అని ఉందా లేదా, నీ ఇంటెన్షన్ ఏముంది, నీ మోటివ్ ఏముంది, నీ థాట్ ఏముంది, నువ్వు యూజ్ చేస్తున్న వర్డ్ బ్యాక్గ్రౌండ్ ఏముంది. థాట్ లెవెల్లో చూపెట్టి వీటిని అవేర్ లో ఉంటే చాలు అని చెప్పా. బట్ ఫైట్ చేయొద్దు, ఈ మూడిట్లో వేటితోనూ ఫైట్ చేయొద్దు, దేన్ని జస్టిఫై చేయొద్దు, దేన్ని మేనేజ్ చేయొద్దు. సో రైట్, అబ్స్టకిల్స్ ఆఫ్ సోల్ కాగ్నిషన్. సోల్ ని కాగ్నేట్ చేయడానికి ఆ సెల్ఫ్ అనేది ఉంటాం, రియల్ సెల్ఫ్. నేను శరీరం మనసారి ఫీల్ అవుతున్నాను కానీ ట్రాన్సెండెన్స్ నేను ఫీలింగ్ రావట్లేదే. సో ఏవైతే అవ్యక్తమైన ఉన్నాయో వాటిని కాగ్నైజ్ చేయాలంటే ఎలాగా? ఈవెన్ థాట్స్ ని మనం కాగ్నైజ్ చేయలేము. అవి అవి కూడా అవ్యక్తం లాంటివే. వస్తువు కింద ఒక విగ్రహం కనబడుతుంది కదా అక్కడ ఏమి నీకు మైండ్. సో బాడీలీ డిసేబిలిటీ, మెంటల్ ఇనర్షియా, రాంగ్ క్వశ్చనింగ్, కేర్లెస్నెస్, లేజీనెస్, lack of dispassion, erroneous perception, inability to achieve concentration. సో ఇవి మైండ్ స్టేట్స్ కింద కనబడుతుంటాయి మనకి. సో ఈ సోల్ కాగ్నిషన్ ఉన్నాయి అనే విషయం తెలిస్తే వాటిని ఏం చేయాలి? బాడీ డిజబిలిటీ కాకుండా ఉండడానికి నేను హెల్త్ గా ఉండాలి అంటే హెల్తీ ఫుడ్ ఏం చేయాలి, నా డ్రైవింగ్ స్టైల్ ఎలా ఉండాలి, నేను ఏం చేయాలి, ఎక్సర్సైజ్ ఏం చేయాలి, అవసరం ఏం వేయాలి, ఎలా బాడీని బ్యాలెన్స్ చేసుకోవాలి, మైండ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎమోషనల్ స్టెబిలిటీ ఎలా తెచ్చుకోవాలి వస్తాయి. క్వశ్చన్ రాగానే ఈ క్వశ్చన్ అనలైజ్ చేస్తే ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నీ గురించి నీకు. ఆటోమేటిక్ గా బేసిక్ కరెక్షన్ మెథడ్స్ వాడితే కేర్లెస్నెస్, లేజీనెస్, ల్యాక్ ఆఫ్ డిస్పాషన్ ఇవన్నీ తగ్గుతాయి. ఎరోనియస్ పర్సెప్షన్ పోతుంది. నీ జ్ఞాన యోగంలో క్లారిటీ పెరుగుతున్న కొద్దీ ఎరోనియస్ పర్సెప్షన్ తగ్గిపోతుంది. నీకు ఎప్పుడైతే సెక్షన్ 1 ఆఫ్ మైండ్ మీద కంప్లీట్ రెగ్యులేషన్ వచ్చేసిందో అప్పుడు నువ్వు గెట్ ఎబిలిటీ టు అచీవ్ కాన్సన్ట్రేషన్. అప్పటిదాకా నువ్వు ఫోకసింగ్ చేయగలవు, దాన్నే కాన్సన్ట్రేషన్ అని ఫీల్ అయితే అది వేరే విషయం. బట్ నో వే కాన్సన్ట్రేషన్ అనగానే ధారణ కాదు. ధారణ అనేది ఒక డిఫరెంట్ టర్మ్ టెక్నాలజీ. ఇంకో పదాలు లేక ధారణ అంటే కాన్సన్ట్రేషన్ అని ఒకవేళ మన డిక్షనరీలో కలుపుతుంటుంది. సో పతంజలి యొక్క 3వ పుస్తకంలో 15వ సూత్రం ఇక్కడ రిఫరెన్స్ చేస్తున్నాం. ద స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వేరియస్ మోడిఫికేషన్స్ ఆఫ్ ద వర్సటైల్ సైకిక్ నేచర్ అండ్ ఆఫ్ ద థింకింగ్ ప్రిన్సిపల్. సో నీ యొక్క వర్సటైల్ సైకిక్ నేచర్ మారిపోయేది, అది వెరీ సున్నితమైంది, ఈజీగా అది మోడిఫికేషన్ గురి అయ్యేది. వర్సటైల్ సైకిక్ నేచర్ ఉంది కదా, అండ్ నీ థింకింగ్ ప్రిన్సిపల్ ఉంది కదా, నీ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ దేని మీద పనిచేస్తుందో ఆ ఎనర్జీ అనమాట అది. సో వీటి యొక్క మోడిఫికేషన్స్ అన్ని దేని మీద ఆధారపడుతుంటాయి? స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ దానికి బాధ్యత. స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అని ఇక్కడ ఎప్పుడు చెప్తున్నానంటే ఇక్కడ మన బయోలాజికల్ కంప్లీషన్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో బయోలాజికల్ కంప్లీషన్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్. బయోలాజికల్ కంప్లీషన్ అవ్వాలంటే నీ లోపల న్యూరల్ నెట్వర్క్ మోడిఫికేషన్స్ రావాలి. నీ మైండ్ ఒక సిస్టమ్ 3, సిస్టమ్ 4 ఇంటిగ్రేట్ అయ్యి నీ బాడీలో, మైండ్ లో, నీ బాడీలో, మైండ్ లో ఎక్కడెక్కడ ఇంటిగ్రేట్ అయ్యి ఎలాగా కమ్యూనికేషన్ జరపాలో ఆ వ్యవస్థ ఏర్పడాలి. ఈ 2 ఇంటిగ్రేట్ గా పనిచేస్తూ ఇవి నీ యొక్క డివైన్ ఫ్రాగ్మెంట్ తో ఇంటిగ్రేట్ అవ్వాలి. అలా అవ్వాలంటే వాటి మధ్య ఒక గ్లూ డెవలప్ అవ్వాలి, ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. సో ఇవన్నిటికంటే స్టేజ్ డెవలప్మెంట్ బయోలాజికల్
డెవలప్‌మెంట్ అనేది ఇంపార్టెంట్ అని దాన్ని కోట్ చేస్తున్నాడు ఇక్కడ పతంజలి. సో పతంజలి పాయింట్స్ హియర్ టు ద బయోలాజికల్ కంప్లీట్‌నెస్ without which these modifications are uncontrollable. ఏ మోడిఫికేషన్స్? ద మైండ్ మోడిఫికేషన్స్ అన్నమాట. మైండ్ యొక్క మోడిఫికేషన్స్ ఏమిటి? 5 ఉంటాయి. నాలెడ్జ్, ఇన్‌కరెక్ట్ నాలెడ్జ్, స్లీప్, మెమరీ, ఇమాజినేషన్. ఈ ప్రతి మోడిఫికేషను నీకు పెయిన్ అయినా ఇవ్వచ్చు, లేదా ప్లెజర్ అయినా ఇవ్వచ్చు. వీటి గురించి డీటెయిల్‌గా ఇంతకుముందు ఒక వీడియోలో వచ్చింది. మళ్ళా తర్వాత కాంటెస్ట్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. అండ్ ద వేరియస్ మెమరీ ప్యాటర్న్స్ ఇవే కాదు. ఈ మెమరీ ప్యాటర్న్స్ కూడా వీటి మీద ఆధారపడుతుంది. బయాలజీ కంప్లీట్‌నెస్ మీద. అండ్ అరైజ్ వితౌట్ కాన్షియస్ కంట్రోల్. ఈ కాన్షియస్ కంట్రోల్ లేకుండా మెమరీ ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతుంటాయి. 6 ఎటర్నిటీస్‌లో నువ్వు సివిలైజేషన్ లేకుండా ఉన్నప్పుడు, యానిమలిస్టిక్ లైఫ్ కింద ఉన్నప్పుడు, అంటే ఎన్విరాన్మెంట్‌లో జస్ట్ ఒక యానిమల్ లాగా బతుకుతున్న టైంలో నువ్వు నీకు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి? థ్రెట్, లైఫ్ థ్రెట్టే. ఎటువంటి ఏ ప్రమాదం వస్తుందో తెలీదు. దేనికి నువ్వు క్రియేట్ అవుతావో తెలీదు. ఏ ఎన్విరాన్మెంట్‌లో ఏం తేడా వచ్చి నీ యొక్క లైఫ్ ఎండ్ అవుతుందో తెలీదు. డెత్ అనేది వస్తుందో తెలీదు. ఆ ఫియర్ ఉంది కదా! ఫియర్, సర్వైవల్ ఫియర్. ఒక మెమరీ ప్యాటర్న్ ఫార్మ్ చేసేసింది. ఇలా అన్‌కాన్షియస్‌గా నీకు మెమరీ ప్యాటర్న్స్ చాలా ఫార్మ్ అయిపోతూనే ఉంటాయి. నెక్స్ట్, ద వర్సటైల్ సైకిక్ నేచర్ ఈస్ ద అన్‌డెవలప్డ్ స్టేట్ ఆఫ్ లోవర్ ఎమోషన్స్. ఈ వర్సటైల్ సైకిక్ నేచర్‌ని ఎలా చెప్పుకోవచ్చు మనం? ఇది ఒక రకంగా డెవలప్ కాని స్టేట్ ఆఫ్ లోవర్ ఎమోషన్స్ అండ్ ఆఫ్ ద థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్. థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అండ్ లోవర్ ఎమోషన్స్. విచ్ ఈస్ మోర్ దెన్ బ్రైన్ అలోన్. ఇది కేవలం బ్రెయిన్ ఒక యాక్టివిటీతో అయిపోయింది కాదు. అంతకంటే అబోవ్ ఇది ఉన్నది. అండ్ ఎట్ ఈస్ స్టేటెడ్ వెరీ సింప్లీ ఇన్ 1.2. అంటే పతంజలి యొక్క ఏకో పుస్తకంలో రెండో సూత్రంలో టిపికల్ టాపిక్ చాలా సింపుల్ గా చెప్పాడనమాట. యోగా ఈజ్ అచీవ్డ్ త్రూ సబ్జుగేషన్ ఆఫ్ ద సైకిక్ నేచర్ అండ్ ద రిస్ట్రైంట్ ఆఫ్ ద చిత్తా. సో యోగా అనేది, ద యూనియన్ అనేది ఇండియన్ యూనియన్, యువర్ డివైన్ ఫ్రాగ్మెంట్ అండ్ యువర్ ఎంటైర్ బాడీ అండ్ మైండ్. ఈ మొత్తం యూనియన్ ఏదైతే ఉందో, వ్యక్త రూపం అవ్యక్త రూపం అనేటువంటి ఒక యూనియన్, అది అచీవ్ చేయబడుతుంది దాని ద్వారా సబ్జుగేషన్. అంటే నీ యొక్క రెగ్యులేషన్ లో ఉంటే, ఎవరు? నీ సైకిక్ నేచరు అండ్ నీ చిత్తాన్ని నువ్వు రిస్ట్రైన్ చేయగలిగితే. చూడగానే ఓ చిత్తాన్ని రిస్ట్రైన్ చేసుకుంటే చాలు, అనుకున్నట్టు సరిపోతుంది, సైకిక్ గా ఉండకూడదు, బ్యాలెన్స్డ్ గా ఉంటే సరిపోతుంది. హౌ? సో హౌ ఈస్ దిస్ డన్? క్వశ్చన్ అలా ఉండిపోతుంది. బిఫోర్ వి కమ్ టు దిస్, వి మస్ట్ బి అవేర్ క్వాలిటీ ఆఫ్ అవర్ థింకింగ్. అందుకని దేర్ఫోర్ నువ్వు ముందు రీఎడ్యుకేట్ చేయాలి అనుకుంటే, ముందు నీ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ ని నువ్వు స్టడీ చేయాలి. నాట్ ద క్వాలిటీ ఆఫ్ థాట్. క్వాలిటీ ఆఫ్ థాట్ వేరు, క్వాలిటీ ఆఫ్ థింకింగ్ వేరు. ఈ రెండిటి గురించి, క్వాలిటీ ఆఫ్ థింకింగ్, క్వాలిటీ ఆఫ్ థాట్ గురించి రేపు చర్చించుకుందాం.